హలో గౌతమ్ అగర్వాల్ గారు, హౌ ఆర్ యూ? I'm good, Manjusha ma'am. How are you? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు చిత్రలహరి, వైజాగ్ అండ్ రాజమండ్రి. Thanks for welcoming us to Rajahmundry. సూపర్. అంటే మీ గురించి మేము తెలుసుకునేది చాలా 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 ఎక్కువ. అంటే లైక్ ఫాదర్ దగ్గర నుంచి, అంటే డాడీ పేరు బికే అగర్వాల్ అనేది చాలా 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 ఫేమస్ ఫోటోగ్రఫర్ కదా. Yes. సో అలా గౌతమ్ అగర్వాల్ కూడా అంత నేమ్ తీసుకురావడం అనేది అంత ఇంపాసిబుల్ కాదు. చాలా బట్ కష్టపడ్డాను. చాలా ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే కదా మరి వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ ఫోటోగ్రఫీ అయ్యారు Thank you. కదా. Yes. సో ఫ్యాషన్ డిజైనర్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇలాంటి బ్యూటిఫుల్ మ్యారేజ్ ఈవెంట్స్లో, అంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది అది వన్ టైం మెమరబుల్ మూమెంట్ Yes. కదా. Yes. సో అంటే డిఓపి అన్న ఫోటోగ్రఫీ అన్న చాలా 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 ఇంపార్టెన్స్. బికాస్ ఒక అందమైన జ్ఞాపకాన్ని తను మాత్రమే బంధించగలిగే కెపాసిటీ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ఓన్లీ డిఓపి I'll agree completely. కదా. Yes. అంటే Yes. కెమెరా స్నాప్ కొడితే అది స్నాప్ చేస్తుంది, బట్ ఆ బ్యూటీని తీసుకురావాలన్నా, ఆ మెమొరీని లాక్ చేయాలన్నా, ఆ రెండింటిని మిక్స్ చేసి లాక్ చేసి ఫర్ ఎవర్గా మనిషి ఉన్నా లేకపోయినా ఆ మెమొరీ లైఫ్ టైం ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ డిఓపి. మన స్పెషలైజేషన్, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ మూమెంట్కి ఎంత క్రియేటివ్లీ క్యాప్చర్ చేయగలుగుతాం. ఎందుకంటే రెగ్యులర్ ఫోటోగ్రాఫ్స్ ఈరోజు మనం నించొని మొబైల్లో కూడా తీయగలుగుతాం. యూ కెన్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్, బట్ క్రియేటివ్లీ ఎలా క్యాప్చర్ చేయగలుగుతాం, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దట్ ఈస్ వాట్ క్లయింట్స్ హైర్ హస్ ఫర్. ఆ పేరు ఎందుకు వస్తుంది? ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అండి. సో వీ లవ్ ప్లేయింగ్ విత్ లైట్ మనం ఎలా యూజ్ చేయగలుగుతాం, క్రియేటివిటీ అందులోనే వస్తుంది. ఎంత బ్యూటీగా చూపిస్తారు సార్. ఒక నార్మల్ ఉన్న పర్సన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారు లైట్స్ కదా, బికాస్ ఆఫ్ లైట్స్. ఎస్. క్రియేటివిటీ అనేది మీ మైండ్ వర్క్ చేస్తుందా, మీ హ్యాండ్ వర్క్ చేస్తుందా? మైండ్ ఫస్ట్, హ్యాండ్ నెక్స్ట్, సో బోత్ వర్కింగ్ ఇన్ క్రియేటివిటీ కదా, టుగెదర్. ఎస్, టుగెదర్. ఎందుకంటే ఆ స్పీడ్ ఉండాలి. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ మూమెంట్ ఒక సెకండ్ కోసం ఉంటుంది. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ క్యాప్చరింగ్. ఎస్, బ్యూటిఫుల్ టూ ఐస్ ఎంటైర్ ఆ బ్యూటిఫుల్ క్రియేటివిటీని చూడాలి అంటే ఆ మ్యాజికల్ మూమెంట్స్ అనేది మీ హ్యాండ్లోనే ఉంటాయి థ్యాంక్ యూ. కదా. ఎస్, Yes. ఇట్ ఇస్. సీరియస్లీ, బికాజ్ ఇప్పుడు నవే డేస్లో అంటే ట్రెండ్ మారుతోంది, టెక్నాలజీ మారిపోతుంది. చాలామంది యూత్ వాళ్ళ డ్రెస్సింగ్స్ దగ్గర నుంచి వాళ్ళ బ్యూటిఫుల్ అంటే క్యాండిడేట్ పిక్స్ అనేది ఇప్పుడు చాలా ఇదైపోయింది. ఎస్. చాలా న్యాచురల్గా క్యాండిడేట్ Yes. పిక్ అంటారు, ఎస్. బట్ ఆ వాటిని క్యాప్చర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. చాలా ఈజీ అనుకుంటాం, క్యాజువల్గా ఉండేటప్పుడు ఒక 10 స్నాప్స్ నొక్కితే అందులో ఒక 2 ఫైండ్ అవుట్ అవుతాయి కదా అని. బట్ అదే డిఫికల్ట్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. అదే ఈజీ అంటారా? అదే యాక్చువల్లీ ఈజీ. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తుంటాం. వెన్ యూ అబ్జర్వ్ 2 people, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకు తెలిసిపోతుంది. ఒక 5-6 సెకండ్స్లో స్మైల్ చేస్తారు, లేకపోతే లాఫ్ చేస్తారు, ఎవరో సీరియస్ చేస్తున్నారు, సీరియస్ టాపిక్ ఉందా, క్యాజువల్ టాపిక్ ఉందా, మీకు తెలిసిపోతుంది. మీరు బికాజ్ మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు Yes. సపోజ్ నేను ఇటు పక్క పని చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, నా రైట్ ఐ నుండి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఐ కీప్ అబ్జర్వింగ్. సో నా తాలూకా బోత్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. లెఫ్ట్ ఐ వ్యూ ఫైండర్, రైట్ ఐ టువర్డ్స్ ది క్లయింట్. ఇక్కడ సబ్జెక్ట్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సబ్జెక్ట్ తీసిన వెంటనే వి అండర్స్టాండ్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ దొరుకుతుంది, ఒక మూమెంట్ దొరుకుతుంది, క్లిక్ బ్యాక్ టు సబ్జెక్ట్. కెమెరాకున్న లెన్స్, కెమెరాకున్న ఫిల్టర్స్ మీ 2 ఐస్లో ఫిక్స్ చేశారు. డెఫినెట్లీ థ్యాంక్స్ టు గాడ్. సూపర్. అంటే నిజంగానే చాలా ట్రెండీగా చాలా మంది యూత్ ఇప్పుడు ఏంటంటే ఎంత క్రియేటివ్గా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చూడండి. నేను కొన్ని ఇన్స్టాలో షార్ట్స్లో రీల్స్ చూసేటప్పుడు ఐ ఫెల్ట్ ఓ మై గాడ్, అంటే వాళ్ళు అక్కడ బీచ్లో ఉంటారు, వీళ్ళు ఒకళ్ళు స్లిప్ అవుతూ కెమెరాని ఫ్లిప్ చేస్తూ ఫైనల్గా ఓ మై గాడ్, అసలు ఆ వీడియో అనేది ఎంత బ్యూటీ వస్తుంది. టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది మ్యామ్. వాటర్లో మనం ఉన్నామా, మనం మీద వాటర్ ఉందో కూడా తెలియదు. దట్ ఈస్ ఓన్లీ థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఈరోజు Yes. టెక్నాలజీ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. టెక్నాలజీ వల్ల మన క్రియేటివిటీ ఎవ్రీ డే మనం ఛాలెంజ్ చేస్తూ ఉండాలి. Yes. మనం ఈరోజు- కూడా అంతే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎవ్రీ డే నేను ప్రతిరోజు 2 hours యూట్యూబ్ లో కూర్చుంటాను. ఐ లెర్న్ ఫోటోగ్రఫీ. అయితే నా ఇంటర్వ్యూస్ చూసే ఉండుంటారు. ఐ డెఫినెట్లీ డిడ్. ఎస్, చూసాను. ఎస్, సో ఎవ్రీ డే 2 hours ఐ ఎడ్యుకేట్ మై సెల్ఫ్ ఆన్ న్యూ టెక్నాలజీ, న్యూ ట్రెండ్స్.
అప్పుడే వెన్ ఐ గో అలాంగ్ విత్ మై క్లయింట్స్ అండ్ దే సీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ బెటర్. సో ఈ రీల్స్ చూస్తారు, మనం ఇచ్చినవి అవుట్పుట్ చూస్తారు, Yes. అండ్ దెన్ మా పేరు ఉంటుంది మార్కెట్లో. అదర్వైజ్ Superb. మా పేరు బ్యాక్ వెళ్ళిపోతుంది. గౌతమ్ సార్, ఇప్పుడైతే నేను మరి చిత్రలహరికి వచ్చేసాను. ఎస్, చిత్రలహరి నాకైతే నా 2 ఐస్ని కూడా ప్రతి ఒక్క సెట్ని అంత బ్యూటీగా క్యాప్చర్ చేస్తుంది కదా. అంటే ఒక డిఓపిగా, ఒక ఫోటోగ్రఫర్గా మీకు చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. బికాజ్ మీరు ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫర్ అండ్ వరల్డ్లోనే చాలా ఫేమస్. అండ్ మీరు చేసే ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది ఎస్, కదా. చాలా అవార్డ్స్ వచ్చాయి. Yes. చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా రివార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ ఇంట్లో దాచిపెట్టేశారు కదా. ఈ రోజులో అన్నీ ఆన్లైన్ మ్యామ్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. నో మోర్ ఫిజికల్ అవార్డ్స్ కోవిడ్ తర్వాత. కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ ఆల్ ఆన్లైన్ వర్చువల్ అవార్డ్స్ అంతే. సో నాకు ఒక టార్గెట్ ఉంది, ఎవ్రీ ఇయర్ నాకు 62 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావాలి అండ్ అట్లీస్ట్ 110 నేషనల్ అవార్డ్స్ రావాలి వెన్ ఇట్ కమ్స్ టు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఈ అవార్డ్స్ నాకు వచ్చాయి అనుకోండి, ఈ నంబర్ నేను మీట్ అయ్యాను అనుకోండి, ఐఎమ్ అ సాటిస్ఫాక్టరీ ఫోటోగ్రఫర్, ఐఎమ్ అ కంఫర్టబుల్ ఫోటోగ్రఫర్. సపోజ్ నాకు 2 అవార్డ్స్ కూడా తక్కువ వచ్చాయి అనుకోండి, ఐఎమ్ ల్యాకింగ్ సమ్వేర్. ఎక్కడ ల్యాక్ అవుతున్నాను, నెక్స్ట్ ఇయర్ కోసం ఇంకొక పెద్ద టార్గెట్ సెట్ అవ్వాలి, ఎందుకంటే ఇది నేను అక్కడ కవర్ చేసుకోవాలి. టార్గెట్ సెట్ చేసామనుకోండి, మీరు కష్టపడతారు, మీ క్రియేటివిటీ లేదు సార్. రీసైకిల్ అవుతుంది. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, వైజాగ్లో ప్రతి ఒక్క 5 స్టార్ 7 స్టార్ నవోటల్ ఎలాంటి మ్యారేజ్ ఈవెంట్స్ అయినా సరే డైరెక్ట్గా వాళ్ళే సజెస్ట్ చేస్తారు, గౌతమ్ అగర్వాల్ ఉన్నారు అని. సో ఐ నో వెరీ వెల్. థ్యాంక్ యూ. సో మీకన్నా ముందు మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తి. నో దట్ ఇస్ ఎ సర్ప్రైజ్. సీరియస్లీ. సో Thank you. అగర్వాల్ అనే నేమ్ అనేది అక్కడ బ్రాండ్, నాట్ ఏ నేమ్, ఇట్ ఈస్ బ్రాండ్ నా ఫాదర్ బిల్డ్ చేశారు, అది Yes. చాలా కష్టపడ్డారు. కదా. సో ఇప్పుడు Yes. దాన్ని మీరు చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకెళ్తున్నారు, ఐ చాలా నో. పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో అంటే ఒక డిఓపి అంటే ఒక ఫోటోగ్రఫర్కి ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఒక ప్లేస్ దగ్గర నుంచి చాలా క్లమ్జీగా ఉన్నదాన్ని కూడా చాలా బ్యూటీగా చేసే కెపాసిటీ ఓన్లీ క్రెడిట్ డిఓపికి మాత్రమే ఉంటుంది. ఎస్, ఒక కంప్లీట్లీ. ఇంత చిన్న ప్లేస్ని కూడా బ్యూటిఫుల్గా చూపించవచ్చు, రిమైనింగ్ అంతా చిందరవందరగా ఉన్నా. నాకు ఈ రోజులో బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ 6 feet by 6 feet రూమ్లో బ్రైడల్ ఫోటోషూట్ చేయడం. దట్ వాజ్ ఇన్ అ ప్లేస్ లైక్ బెంగళూరు. ఓ అందులో వీ గాట్ సమ్ 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫోటోగ్రాఫ్స్ దొరికాయి ఆ చిన్న రూమ్లో. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ రోజు వరకు. సూపర్ కదా, ఎస్. ఎక్సలెంట్. బేసిక్లీ ఐ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 27 అండి, 27 ఫోటోగ్రఫర్స్, వీడియోగ్రఫర్స్ ఉన్నాం. దే ఆర్ ఆల్ విత్ మీ ఫర్ ది పాస్ట్ 8 years నుండి. సో దే అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్, వీ ప్లాన్ అకార్డింగ్లీ యాజ్ అ టీమ్. అందుకే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ సక్సెస్, లేకపోతే సక్సెస్ ఉండదు. సూపర్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఎంత టీం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత బాండింగ్ ఉంటే అన్ని క్రియేటివిటీస్ బయటకు వస్తాయంటారు. Yes. మేబీ ఇదేనేమో. ఎస్, ఎక్సలెంట్. వాళ్ళ పని చూసుకొని నేను నేర్చుకుంటాను, నా ఫోటోగ్రఫీ ఐడియాస్ చూసుకొని వాళ్ళు నేర్చుకుంటారు, వీడియోస్లో డెపిక్ట్ చేసుకోగలుగుతారు. దట్స్ హౌ వి కమ్ అప్. సో ఫైనల్గా మనం ఈరోజు చిత్రలహరికి వచ్చేసాం ఎస్, కదా. చిత్రలహరి అంటే అదే, ప్రతి ఇంత బిగ్గర్ సెట్లో ఎన్ని సెట్స్ ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంది. కలర్ కాంబినేషన్ కానివ్వచ్చు, సెట్ కాంబినేషన్ చాలా బాగుంది సార్. సో ముఖ్యంగా మీకు ఈ ప్లేస్ లైక్ చేయడానికి, మీరు దీనికి అంటే బేసిక్గా మీరు అన్నిటికీ ఫొటోస్ కూడా యాక్సెప్ట్ చేయరు కదా, ఫోటో షూట్స్ కానీ ఎవ్రీథింగ్. మనీ ఇట్స్ everyone. నాట్ మ్యాటర్, వర్క్ ప్లేస్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. Yes. సో మరి ఇక్కడ ఎంత బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఒకసారి హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళినప్పుడు సుధీర్ గారు నాకు కాల్ చేశారు. గౌతమ్ గారు, ఐ హావ్ పుట్ అప్ అ న్యూ స్టూడియో, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది వర్కింగ్ ఫేజ్, ఒకసారి చూడగలుగుతారు, కెన్ యూ టేక్ అవుట్ 10 minutes. వచ్చినప్పుడు నేను 5-6 sets చూశాను. అప్పటి వరకు ఓన్లీ 5 sets రెడీ అయ్యి, మిగతాన్ని దేర్ వాజ్ స్టిల్ అండర్ వర్క్. ఆయన పెట్టింది ఎఫర్ట్ నాకు కనపడింది. నా ఫోటోగ్రఫీ సంబంధించి, నా క్రియేటివిటీ సంబంధించి సెట్స్ నాకు ఇక్కడ కనపడాయి. అప్పుడే ఐ అండర్స్టూడ్ అండ్ నేను సుధీర్ గారికి కొన్ని ఐడియాస్ ఇచ్చాను. లైట్స్, సెటప్, స్పేస్, కలర్, కాంట్రాస్ట్, ఎవ్రీథింగ్ మాట్లాడడం. 10 minutes కోసం పిలిచారు, 2 hours అయిపోయింది నాకు ఇక్కడ. వి స్పెంట్ టైం. వైజాగ్లో ఆల్రెడీ ఒక స్టూడియో ఉంది వాళ్ళకి, దోస్ ఆర్ స్మాల్ సెట్స్. నేను హైదరాబాద్, బెంగళూరు చాలా తిరిగాను. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటిది సెట్ లేదు, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అంతా స్పేషియస్గా యూటిలైజ్ చేశారు. 24 or 25 sets ఉన్నాయి, బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. నాకు ఛాలెంజ్ ఇక్కడ 3 sets ఉన్నాయి, బట్ నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే దెర్ ఆర్ లైట్స్. ఆ ఛాలెంజ్లో ఐఎమ్ ష్యూర్ నాకు ఇక్కడ కనీసం
5 to 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చే ఫొటోస్ డెఫినెట్లీ దొరుకుతాయి. ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇక్కడ అసైన్మెంట్ ఓకే చేసాను ఓన్లీ బికాజ్ ఐ నో నాకు ఇక్కడ ఆ లెవెల్ తాలూకా ఫొటోస్ దొరుకుతాయి. మీరు కలర్ కాంబినేషన్స్ కానీ డ్రెస్సింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తారు సార్? విజువలైజేషన్. సో అయితే చిత్రలహరి ఇక్కడ రాజమండ్రిలో ఈ సెట్ చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ బాగా నచ్చిన సెట్స్ ఏంటి సార్? ఎక్స్పెషల్లీ అంటే ఇక్కడ చాలా షూట్స్ మనం చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ చిత్రలహరిలో వాట్ కైండ్ ఆఫ్ షూట్స్ ఇక్కడ చేయొచ్చు? మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సెట్ ఏంటి? 5 sets. దిస్ ఇస్ మై థర్డ్ ఫేవరెట్ సెట్. థర్డ్ ఫేవరెట్. ఫస్ట్ ఫేవరెట్ బయట ఉంది. ఇట్ హ్యాస్ అ స్మాల్ పూల్. బయట ఉంది. ఇట్ ఈస్ బేసిక్లీ అ రెట్రో 1700s టైమ్ తాలూకా సెట్ అది. దట్ ఈస్ మై ఫేవరెట్ సెట్. రెట్రో. ఎస్. సెకండ్ ఈస్ ఒక ప్యాలెస్ సెట్ ఉంది. దట్ ఈస్ మై సెకండ్ ఫేవరెట్. ఎస్. దిస్ ఇస్ మై థర్డ్ ఫేవరెట్. ఆఫ్టర్ దిస్ ఒక కార్పెట్ ఉంది. దేర్ ఇస్ అ కార్పెట్ సెటప్. దట్స్ మై ఫోర్త్ ఫేవరెట్. ఫిఫ్త్ సెటప్ ఈస్ అ మిర్రర్ హౌస్. ఐ లవ్ రిఫ్లెక్షన్స్. రిఫ్లెక్షన్స్ ఛాలెంజ్ యూ. మనం ఫ్రేమ్లో పడకూడదు, ఓన్లీ క్లయింట్స్ సబ్జెక్ట్ కనపడాలి. సో దట్ ఈస్ మై ఫిఫ్త్ ఫేవరెట్. సో చిత్రలహరిలో మనం ఎలాంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు? అట్లాంటివి ఆర్గనైజేషన్, అట్లాంటివి సెటప్లో 90% బిజినెస్ ఇస్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్. ప్రీ వెడ్డింగ్. ఎస్. ప్రీ వెడ్డింగ్ ఇస్ దిస్ మెంట్ ఫర్ ప్రీ వెడ్డింగ్. సార్ వెబ్ సిరీస్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ప్రీ వెడ్డింగ్ మనం ఇక్కడ ఫ్యాషన్ షూట్స్, వెబ్ సిరీస్ మీరు చెప్పే ప్రకారంగా, అండ్ షార్ట్ ఫిలిమ్స్, ప్రోడక్ట్ షూట్స్ చేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్లో చాలా తక్కువ జనాలు వస్తారు, ఎందుకంటే వెబ్ సిరీస్లో ఆల్రెడీ సెట్స్ వాడేసారు కనుక షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు రారు. కానీ ప్రోడక్ట్ షూట్స్ ఇక్కడ డెఫినెట్లీ చేయగలుగుతారు. సింప్లెస్ట్ ప్రోడక్ట్ ఈజ్ సౌభాగ్య వాళ్ళతో మాట్లాడండి, డ్రెస్సెస్ ఇస్తారు. 25 different sets, 100 ideas, 4 ideas per set. Their products are highlighted. Jewelry is highlighted. Motorbikes పట్టుకుని రండి, motorbikes are highlighted. ఒక బాడీ బిల్డర్కి పట్టుకుని రండి, ఇట్స్ హైలైటెడ్. ప్రోటీన్ యూస్ చేయండి అంటారు. ప్రోటీన్ పౌడర్స్ అది ఇంకొక ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ కోసం యూ కెన్ యూటిలైజ్ దీస్ సెట్స్ టు ది కోర్ అండి. అండ్ సార్ ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ సర్ప్రైజింగ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఇంకొక విషయం చెప్పాలా? ప్లీజ్. డివోర్స్ది కూడా చేసుకుంటున్నారు సెలబ్రేటింగ్. ఎస్, నేను ఆల్రెడీ ఒక డివోర్స్ ఫోటోగ్రఫీ చేశాను ఒక ప్రాజెక్ట్ వైజాగ్లో. ఇక్కడ కూడా ఒకటి చేయండి సార్. గెట్ మీ అ కపుల్. సో బ్రేకప్ ఈవెంట్స్, బ్రేకప్ సెలబ్రేషన్ ఫోటోగ్రఫీ ఇస్ బేసిక్లీ డివోర్స్ ఫోటోగ్రఫీ. ఆ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియాలో. స్టార్ట్ అయిపోయింది సార్. అదే వైరల్ అవుతున్నారు. జస్ట్ 1 year అయింది. సార్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు, డివోర్స్ కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎస్. అండ్ సార్ మోర్ ఎవర్ ఇక్కడ మనకి ఏ సెట్ అయితే డివోర్స్ బ్రేకప్ కి బాగుంటుంది అంటారు? ఎవ్రీ సెట్ డివోర్స్ కి బ్రేకప్ కి ఎవ్రీ సెట్. ఓ, ఒక రొమాంటిక్ కపుల్ షూట్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ సెట్ లో కూడా. రొమాన్స్ లో ఏంటవుతుంది, ఇద్దరు పక్క పక్కన ఉంటారు. డివోర్స్ లో ఏంటుంటాయి, దూరంగా ఉంటారు. సేమ్ సెట్స్. సో మరి ఈ చిత్రలహరి గురించి ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ షూట్స్ చేసుకోవచ్చు అనేది మీరు ఏ పాయింట్లో చెప్తారు? ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫోటోషూట్, మీ వచ్చింది ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు. జనాలు ఇక్కడ వచ్చి వెడ్డింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్. వెడ్డింగ్ కోసం మీకు కావాల్సింది ఒక హోలీ ప్లేస్, టెంపుల్ ఉంది. మిగతా రిచువల్స్ కోసం ఒక్కొక్క సెట్ వాడుకోవచ్చు. ఇప్పుడు హల్దీ చేసుకోవాలి, మంగళ స్నానం చేసుకోవాలి, దానికోసం ఒక సెట్ ఉంది. సంగీత్ చేసుకోవాలి, డిస్కో సెట్ ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ యూటిలైజ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. బర్త్డేస్, ఏ ఫంక్షన్స్ అయినా, వెదర్ ఇట్ కమ్స్ టు ఎంగేజ్మెంట్స్, పెళ్లి కూతురుస్ ఆర్ హాఫ్ సారీ ఈవెంట్స్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వాడుకోవచ్చు. ఇక్కడ హీ హ్యాస్ అ కాన్సెప్ట్ ఆఫ్ రెయిన్లో రెయిన్ డాన్స్ చేసుకుని ఇక్కడ డిస్కో థిక్స్, పర్సనల్ పార్టీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దాట్. అవుట్డోర్ లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఎలా వాడాలి మీ మనసులో ఆలోచన వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్రైవేట్ పార్టీస్, డిస్కో థిక్స్ కూడా రెడీ అయిపోతాయి. ఐఎమ్ షూర్ సుధీర్ గారు కూడా హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ దిస్, కానీ ఇక్కడ డిస్కో థిక్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి ఐడియా ఇచ్చారు. హోలీ టైం రెయిన్ డాన్స్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్? న్యూ ఇయర్ పార్టీ కావాలంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. బుక్ ది ఎంటైర్ సెట్, అవుట్డోర్ పార్టీ, ఇండోర్ 1 పార్టీ, 2 different థీమ్స్. ఇంకేం కావాలి? సెట్స్కి ఎలా యూటిలైజ్ చేయాలి, యూ కెన్ జస్ట్ థింక్ అబౌట్. చిత్రలహరి కోసం నేను మాట్లాడాలని చెప్పారు కదా, చిత్రలహరి యాజ్ అ బ్రాండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ సిటీలో ఒక చిత్రలహరి స్టూడియో నెక్స్ట్ 5 yearsలో రావాలి.
యాజ్ అ చైన్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే క్వాలిటీ ఉంది, స్టాఫ్ ఉన్నారు, ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది ఆయనకి. వైజాగ్ సెట్స్ అండ్ రాజమండ్రి సెట్స్ కంపేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత డిఫరెన్స్ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ ఆఫ్ సెట్స్, వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ ఆఫరింగ్ టు అవర్ క్లయింట్స్. మినిమం ఎవ్రీ సిటీ ఒక్క సెట్ రావాలి, బికాస్ హీ హ్యాస్ దట్ కెపాసిటీ. అండ్ ఐ థింక్ వస్తుంది, చాలా తొందరగా రావాలి, వస్తుంది. సూపర్. షూర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా 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 అద్భుతంగా చెప్పారు. అంటే మీ ఐస్తో ఎంత బ్యూటీని క్యాప్చర్ చేస్తారో అంత విజిబుల్గా మీ మాటల్లో కూడా అంత బ్యూటీగా చెప్పారు. ఇప్పుడు మీరు ర్యాగింగ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేదు sir. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ మ్యామ్, హంబుల్ రిక్వెస్ట్. ఇంకెంత ర్యాగింగ్ చేస్తారు? TRUE అనేది చెప్తే ఎవరు నమ్మరు. RAGGING is her. ఇది నో వే. సో మరి చూసారు కదా, చిత్రలహరి అనేది అంటే సీరియస్లీ బ్యూటిఫుల్ మెమొరీస్ని చాలా మన బ్యూటీగా క్యాప్చర్ చేసుకొని లైఫ్ టైం మన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటినీ కూడా ఎప్పుడైనా సరే, ఎన్ని తరాలైనా సరే మన జ్ఞాపకాలు ఎప్పుడూ పదలంగా ఉండాలి అంటే, అంత స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఈ చిత్రలహరి స్టూడియోకి వచ్చేస్తే అవన్నీ కూడా మనకి దొరుకుతుంది. ఒకే ప్లేస్లో అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం పార్టీస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్ యాడ్స్ చేసుకోవచ్చు. ఎలాంటి పార్టీనైనా సరే, ఎలాంటి ఈవెంట్ అయినా సరే ఫోటోగ్రఫీతో మనం ఈ సెట్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు. అండ్ న్యూ ఇయర్ చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, హోలీ చేసుకోవచ్చు, దివాళీ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికీ మించిన మనకి నచ్చినట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, బేబీ ఫంక్షన్స్కి కానీ, ధోతి ఫంక్షన్స్కి కానీ, సారీ ఫంక్షన్స్కి కానీ, సో అన్నిటికీ కూడా ఈ సెట్ అనేది చాలా రెడీగా ఆక్యుపైడ్గా ఉంటుంది. కాబట్టి సో మీకు ఎలాంటి ఈవెంట్ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా, ఎలాంటి ఫోటోషూట్ చేయాలన్నా, ఎలాంటి వెబ్ సిరీస్ చేసుకోవాలన్నా, ఎలాంటి ఫిలిమ్స్కి షార్ట్స్ యూస్ చేసుకోవాలన్నా, ఎలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవాలన్నా, ఎలాంటి థీమ్ సాంగ్స్ చేసుకోవాలన్నా కూడా సో కింద స్క్రోల్ ఇస్తున్నాం నెంబర్ని, మీరు అప్రోచ్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి, విజిట్ చేయండి, ప్లేస్ని లైవ్లో చూడండి. సో బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా బ్యూటిఫుల్ ఇమేజెస్ని, బ్యూటిఫుల్ పర్సన్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేయాలని, Are you ready? ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా ఈ 2023 అన్నీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీనా? అన్నీ అయితే టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అవుతాయి. అవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎవ్రీ ఇయర్ టార్గెట్ పెరుగుతూ ఉండాలి కదా. ఎస్ కదా. ఐల్ అగ్రీ టు దట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. మై ప్లెజర్. థ్యాంక్ యూ. సీ యూ.